మొదటిసారి గెలిచిన ఒక ఎంపీ అంటే అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెంబరే ఆయన ఎంతో ఆవేదనతో అర్ధరాత్రి నాకు మైక్ ఇచ్చినప్పటికీ ఎంతో ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను, దీన్ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది, మణిపూర్ని మీరు అసలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అని ఎంతో ఆవేదనగా మణిపూర్కి చెందిన 2 ఎంపీలు లేదు నార్త్ ఈస్ట్కి చెందిన 3-4 ఎంపీలు మాట్లాడినప్పటికి కూడా మణిపూర్ అనే పదాన్ని ప్రధానమంత్రి గారు లోక్సభలో స్కిప్ చేయడానికి కారణం ఏంటి? అదే ఇంతకుముందుకే నేను చెప్పినట్టు గత సంవత్సరం పైగా మణిపూర్ మంటల్లో తగలబడుతుంటే మరి మణిపూర్ ఈ దేశంలో భాగం కదా, మరి ఎందుకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ అదేవిధంగా హోమ్ మినిస్టర్ కానీ ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి భీమల్ అకోయిజం కాంగ్రెస్ పార్టీ మణిపూర్ నుంచి గెలిచినటువంటి ఎంపీ వారు నిన్న మాట్లాడుతుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు? అక్కడ చాలా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, గిరిజనుల మీద ఒకరినొకరు చంపుకుంటున్నారు, అక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు, మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ఇప్పటి వరకు కూడా మణిపూర్ను విజిట్ చేయలేదు? ఎందుకంటే ఇవాళ మరి దేశంలోనే ఇవాళ కొంతమంది చెప్తుంటారు బీజేపీ నాయకులు, రష్యా ఉక్రెయిన్ వార్ ఆపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, మరి సొంత దేశంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి వైలేషన్ ఎందుకు ఆపలేదండి? అక్కడ అంతర్యుద్ధాన్ని కూడా ఆపొచ్చు కదా. అక్కడ మహిళలు మీరు చూడు ఇంతకుముందుకే చెప్పినట్టు నడి వీధులలో బట్టలు విప్పేసి ఊరేగిస్తుంటే కనీసం అక్కడ చిన్నపిల్లలు అత్యాచారాలు కనీసం సరిగా ఫుడ్ లేక ఎట్లా ఏం జరుగుతుందో సంవత్సరం పైగా ఉంటే మరి ఎందుకు మాట్లాడేళ్ళు? ఎందుకు ప్రధానమంత్రి గారు మణిపూర్ను విజిట్ చేయట్లేదు? దాని గురించే మొన్న పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఇవాళ మన రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పారు, మీరు దయచేసి మచిలీ మటన్ మంగళసూత్రం కాదు మణిపూర్ గురించి కూడా మాట్లాడండి. మణిపూర్ ఈ దేశ ప్రజలే కదా, ఈ దేశ బిడ్డలే కదా, మంటల్లో తగలబడుతురు కదా, దయచేసి మీరు విజిట్ చేయాలండి, ఆల్ పార్టీ పంపండి పార్లమెంట్ నుంచి, లేదా మీరు స్వయంగా విజిట్ చేసి అక్కడ సమస్యను పరిష్కరించండి, శాంతిని నెలకొల్పండి. మరి ఎందుకు ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎందుకు మాట్లాడలేదు? అందుకే నిన్న పార్లమెంట్లో మనం చూసాం ఏ విధంగా ఆ భీమల్ అకోజయ్ మాట్లాడింది అనేది. అంటే అది ఆ ఒక్క వ్యక్తిగతం కాదు, టోటల్ మణిపూర్లో ఉన్నటువంటి ప్రజల బాధ అంతా కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అయినా కూడా మరి ప్రధానమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఆయన మాట్లాడినాక కూడా కనీసం మణిపూర్ గురించి ఇంకా కూడా స్పందించలే. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక మనం ఒకసారి కనుక ఆలోచిస్తే, అంటే ప్రధానమంత్రి గారికి ఎంతసేపు మతం పేరు మీద విషపూరిత రాజకీయాలు చేయడం తప్ప మరి ఈ దేశంలో మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడతలేదండి? నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా. విజిట్ చేయండి మీరు, ప్రధానమంత్రి గారు మణిపూర్కి వెళ్ళండి, అక్కడ శాంతిని నెలకొల్పండి. అయినా కూడా ఆయన రాజకీయాల తప్ప రాజకీయాల మీద ఉన్నటువంటి వ్యాస మణిపూర్ మీద లేదు. అందుకే ఇవాళ మణిపూర్ ప్రజలు మీరు చూసారు మొన్న 2 ఎంపీలో ఇన్నర్ మణిపూర్ ఔటర్ మణిపూర్ 2 ఎంపీలో కూడా ఇవాళ అక్కడ బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించరు. ఇప్పటికైనా నేను ఒక అపీల్ చేస్తున్నా బీజేపీ నాయకత్వానికి, ప్రధానమంత్రి మోడీ గారికి, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ సమస్యని పరిష్కరించండి. వాళ్ళు ఈ దేశ ప్రజలే కదా, అక్కడ చిన్నపిల్లలు మహిళలు చాలా అవస్థలు పడుతున్నారు, దీనా వ్యవస్థలో మణిపూర్ ప్రజలు భయాందోళన బతుకుతుర్రు. దయచేసి మీరు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. అంటే దేశ ప్రజలు మీరు చూడండి ఇవాళ మణిపూర్ గురించి ప్రధానమంత్రి మాట్లాడు, నెట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే మాట్లాడు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయితే మాట్లాడు, మరి దేని గురించి ప్రధానమంత్రి మాట్లాడతారు? అంటే ఎంతసేపు రష్యా ఉక్రెయిన్ మాట్లాడతారు కదా, మరి ఈ దేశ ప్రజలే, ఈ దేశం వాళ్ళు హిందువులే కదా అక్కడ, మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడవచ్చు కదా. ఇవాళ వాళ్ళు ఎంతసేపు అందుకే చెప్తున్నారు దయచేసి మతం కాదు మానవత్వం. ఇవాళ హిందుత్వమే చెప్పిందండి, మేమంతా హిందుత్వమే మనకు చెప్పింది, పరమత సహనాన్ని పాటించండి, హింస వద్దు, అహింస కావాలి, అహింసో పరమాధర్మ అన్నారు. మరి అట్లాంటి విధంగా మీరు ఈ దేశంలో శాంతి నెలకొల్పడానికి దయచేసి ప్రయత్నించండి. అయినా కూడా ప్రధానమంత్రి గారు మొన్న పార్లమెంట్లో ఎక్కడ మాట్లాడలే. ఇంకొక రోజు ఎక్స్టెండ్ ముందే ఉన్న పార్లమెంట్ ఒకరోజు ముందే ఇవాళ లోక్సభని కూడా ఇవాళ ముగించేసిన సందర్భంగా కనబడుతుంది. ఎందుకు అంటే ఇవాళ దేశంలో పార్లమెంట్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్సెస్ ఒక బలమైన శక్తివంతంగా తయారైంది. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఎదుర్కొనే దమ్ము సత్తా ఇవాళ ప్రధానమంత్రికి లేదు. ఇవాళ దేశ సమస్యలపై చర్చించే దమ్ము సత్తా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేకనే ఇవాళ పార్లమెంట్ ఒకరోజు ముందే ముగించేసి సమస్యల మీద మాట్లాడకుండా ఇవాళ విషయాన్నిటి కూడా తప్పదు పట్టించి ఒక భావోద్వేగాల రాజకీయాలు నడుస్తున్నాయి. మహేష్ గారు, ఈరోజు మనం చాలా ఆవేదనతో, కోపంతో, ఆందోళనతో
నేను ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అని మణిపూర్ ఎంపీ గారు ఒక ఎమోషనల్ స్పీచ్ అది. మనం దాన్ని కాంట్రవర్షియలో లేదు, దాన్ని పొలిటికల్గా మనం చూడకుండా, ఆయన కాంగ్రెస్ ఎంపీ అని చూడకుండా, మణిపూర్లో ఒక 60,000 మంది డిస్ప్లేస్మెంట్ అయ్యారు. మణిపూర్లో సివిల్ వార్ సిట్యుయేషన్ ఉంది. మణిపూర్లో అడుగడుగున ఆర్మీని పెట్టారు. ఇక్కడ బతకటానికి కూడా చాలా కష్టంగా ఉంది అని ఒక ఎంపీ ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చినప్పుడు దానికి కూడా స్పందన లేదు అనేది ఒక బాధాకరమైన విషయం కాదా? మీరు మెన్షన్ చేసింది ఇప్పుడే ఒక సివిల్ వార్ లాగా నడుస్తుందని చెప్పారు. మణిపూర్తో పాటు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఆవేదన కూడా లాస్ట్ పాయింట్ నేను చెప్పేసిన తర్వాత ఆయన ఆవేదన కూడా చెప్పారు. నార్త్ ఈస్ట్ అనే స్పెసిఫై కాదు, మణిపూర్ అని మాట్లాడండి, మణిపూర్ అనే పదాన్ని తీసుకోండి అని